హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పిల్లలకి ఈజీగా చేసిన లంచ్ బాక్స్ అండి. సో మార్నింగ్ టైం వచ్చేసి సొరకాయ గారెలు అండ్ అడ అండి, అన్ని పప్పులతో కలిపి దోశ, ప్రోటీన్ దోశ. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ముందుగా వీడియో చూడడానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మై ఛానల్. సో ముందుగా వచ్చేసి సొరకాయ అండి. నేను ఒక అర కేజీ సొరకాయ తురుమండి సొరకాయ తీసుకున్నాను. దానికి 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 5 అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. సో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వచ్చేసి వేసుకొని దీన్ని మిక్సీగా మరీ బరకగా పట్టుకోవాలి. కొంచెం మాత్రం వేసుకోవాలి. అంటే ఒక ఉల్లిపాయలో ఒక హాఫ్ ఉల్లిపాయ ఉంచుకొని మిగిలిన ఉల్లిపాయ అంతా వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని సో అలా కచ్చాపచ్చ పట్టిన తర్వాత తురిమిన సొరకాయ అండి. నేను ముక్కలు సొరకాయ తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న రిమైన్ హాఫ్ ముక్క ఉంది కదా, అర ముక్క ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మనం మిక్సీ పట్టుకున్న ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు తగినంత, సాల్ట్ను, కారం కావాలంటే మీరు ఇంకొంచెం 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు, జీలకర్ర ఒక స్పూన్. సో ఈ మిశ్రమం మొత్తాన్ని వేసేసి మొత్తం కలుపుకున్న తర్వాత దీనికి తడిపిండి కానీ పొడిపిండి కానీ యూస్ చేసుకోవచ్చు. నేను తడిపిండి వాడుతున్నానండి. సో 2 యూస్ చేసుకోవచ్చు. కాకపోతే తడిపిండితో ఏంటంటే బాగుంటాయి. సో ఆ మిశ్రమం మొత్తాన్ని ఇలా ముద్దగా దగ్గరికి కలుపుకోవాలి, మనకి వడకి చేతికి వచ్చేలాగా. చూసారు కదా, మరీ గట్టిగా ఉండదు, మరీ జారుగా ఉండదు. ఇప్పుడు ఒక తడి క్లాత్ కానీ లేదంటే పల్చటి కవర్ కానీ, నేను వచ్చేసి సిల్క్ ఒక కర్చీఫ్ తీసుకున్నాను. ఇది వడలకి మాత్రమే యూస్ చేస్తాను. సో దీనిపైన ఒక చిన్న నిమ్మకాయ అంత చేసుకొని, మనకి ఎలా అంటే ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఉండాలి. సో దీన్ని ముద్దగా వేసేసుకొని దాన్ని ఒక రౌండ్ లైక్ మనం మినప వడలు మామూలుగా వడలు ఎలా వేస్తామో ఆ విధంగా వడలాగా చేసుకొని ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలండి. ఈ మిశ్రమం కలిపేటప్పుడే మనం ఆయిల్ కూడా పెట్టేసుకోవాలి. సో ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు మనం వడకి ఏం కావాలో అన్ని ఇంగ్రీడియంట్ రెడీ చేసుకోవాలి. సో ఇది చూసారు, ఈ విధంగా లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. సొరకాయ గారెలు, హాఫ్ బనానా, 2 డేట్స్. మధ్యాహ్నానికి వచ్చేసి అడ దోశ అండి, చాలా ప్రోటీన్ దోశ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.